ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో ఎఫిషియన్స్ 5:16 and 17 అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభునందు ఉన్న ప్రతి పరిశుద్ధునికి పరిశుద్ధురాలికి దేవుడు ప్రేమతో చేసినటువంటి వివేకంతో కూడుకున్నటువంటి హెచ్చరిక అది. ఆయన పిల్లలు, ఆయన ప్రజలు, ఆయన యొక్క శిష్యులు, ఆయన పరిచారకులు ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలని, లోకంలో ఉన్నటువంటి ఇతరుల వలె అజ్ఞానుల్లాగా కాకుండా ఆయన జ్ఞానమును పొందినటువంటి జ్ఞానుల్లాగా బ్రతకాలని ఆయన ఆశించాడు, ఆదేశించాడు. అది వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏ ఒక్కరైనా నిజంగా యేసు ప్రభువుని భయముతో, భక్తితో, ప్రేమతో, ఆరాధన అండ్ సమర్పణ భావముతో అంగీకరించి, విశ్వసించి ఆయన్ని వెంబడించతలిచినటువంటి వారిగా ఉంటే మాత్రం తప్పకుండా ఈ మాటల ప్రకారం వారి జీవితాన్ని వారు జీవిస్తారు. వారి సమస్తమును వారు ఆ ప్రకారం వారు అమర్చుకుంటారు. కానీ ప్రస్తుతము ఎవరైతే క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారో, మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నారో, దేవుని ప్రజలము అని చెప్పుకుంటున్నారో, లేకపోతే దేవుని పరిచారకులము అని చెప్పుకుంటున్నామో, వారు ఈ మాటల ప్రకారం ఉన్నట్టు మనకి వారి యొక్క ధోరణి చూస్తే, లేకపోతే వారి యొక్క పోకడలు చూస్తే, వారి యొక్క ఆలోచన విధానం, లేకపోతే వారికి ఉన్నటువంటి యాటిట్యూడ్, వైఖరిని మనం చూస్తే మాత్రం మనకి అనిపించదు. వారు వాక్యానుసారంగా జీవిస్తున్నట్టు మనకి అనిపించదు. వారు స్పిరిచువల్గా, ఆత్మీయముగా అండ్ స్క్రిప్చరల్గా, లేఖన ప్రకారం ఉన్నట్టు మనకి బొత్తిగా అనిపించదు. కానీ వారిలో మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే కార్నాలిటీ, అంటే శరీర సంబంధమైనటువంటి స్వభావం. యేసును ఎరుగనటువంటి, రక్షణ పొందనటువంటి, పునరుజ్జీవింపబడినటువంటి, ఆత్మచేత ముద్రింపబడినటువంటి, వాక్యముతో సంబంధం లేనటువంటి ఒక అన్యుడు, ఒక లోకస్తుడు ఎట్లా బ్రతుకుతాడో, ఎట్లా ఆలోచిస్తాడో, వీరు కూడా అట్లాగే మనకి ఆలోచించి బ్రతుకుతున్నట్టు కనిపిస్తున్నారు. అట్లా ఉండడానికి గల కారణం ఏంటంటే, వీరు నిజముగా దేవుడితో సంబంధమును కలిగినటువంటి వారేనా అనేటువంటి ఆలోచన కూడా మనం చేయక తప్పట్లేదు. సో అవిశ్వాసుల్లాగా, అవిధేయుల్లాగా, అక్రమార్కుల్లాగా బ్రతికేటువంటి వారే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో అత్యధికులుగా కనపడడం అదొక దురదృష్టకరమైనటువంటి, విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇద్దరిని మనం పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరి కోరికలు ఒకే రకంగా కనబడుతున్నాయి, ఇద్దరి ఆశయాలు ఒకే రకంగా కనబడుతున్నాయి, ఇద్దరి ఆలోచనలు, ఇద్దరి అలవాట్లు ఒకే రకంగా ఉన్నాయి, ఇద్దరు నడిచేటువంటి మార్గాలు ఒకే రకంగా ఉన్నాయి, ఇద్దరి కోరికలు ఒకే రకంగా ఉన్నాయి, ఇద్దరు ఒకే విషయం మీద సమయం గడుపుతున్నారు, ఇద్దరు ఒకే తరహాలో ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఒకే టైపు ఎంటర్టైన్మెంట్ని బట్టి సంతోషిస్తున్నారు. అండ్ అట్లాంటి వారు మనకి చాలామంది కనపడుతున్నారు. ఒకసారి ఒక యువతి ఆమె దారి తప్పిపోయి రాజుగారి యొక్క ప్రాంగణంలోనికి వెళ్ళిపోయింది. సో అక్కడ రాజు, రాణి ఆ తోటలో పచారులు చేస్తూ అటువైపు వచ్చినప్పుడు యువతిని చూశారు. అండ్ రాజుగారు ఆమెతో మాట్లాడుతూ ఆమెను అడిగాడు, నీవు ఈ ప్రాంతానికి సంబంధించిన దానవైనా అని. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా రాజుగారి కుటుంబీకులు, రాజవంశీకులు, గనులు, పెద్దలు, ఆయన దగ్గర పనిచేసేటువంటి మంత్రివర్యులు, ఇట్లాంటి వారితో ఉంటుంది. కానీ ఇట్లాంటి ఈ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అటు రావడం ఆయన ఎప్పుడు చూడలేదు కనుక ఈమె రావడంతో అట్లా ప్రశ్నించాడు. సో ఆమె తడబడింది, తర్వాత అక్కడిది కాదని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కొంతమంది దారి తప్పిపోతారు, దారి తప్పిపోయినప్పుడు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు, వారికి దారి తప్పామని అండ్ వారు ఇంకా దారి తప్పుతూనే ఉన్నారని తెలుసుకోరు అని చెప్పి ఆమెకి, మరి రాజు వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే రాజులు ఉండే స్థలంలో ఇట్లాంటి వారు ఉండకూడదు అనే భావంతో ఆయన ఆమెకి చెప్పి పంపాడు. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. అదేంటంటే కొంతమంది దారి తప్పినప్పుడు దారి తప్పామని తెలుసుకోరు, ఇంకా దారి తప్పిపోతున్నాము అనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోతూనే ఉంటారు. అండ్ ప్రస్తుతం చాలామంది మన క్రైస్తవ లోకంలో అట్లాంటి వారు యవనస్తులు, మధ్య వయస్కులు అండ్ చివరికి పెద్దలు కూడా కొంతమంది కనబడుతున్నారు. సో వీరేం చేస్తారంటే అత్యధిక సమయము దేవుడు కేటాయించమని చెప్పినటువంటి వాటికి ఇవ్వకుండా ఆయనకి
బొత్తిగా ఇష్టము లేని, అసహ్యమైన, వీరికి ఏ రకంగా కూడా ఆత్మీయ క్షేమాన్ని కలిగించనటువంటి అంశములకు సమయాన్ని, వారిని, సమస్తాన్ని కేటాయించేసుకున్నారు. ఇప్పుడు మనోళ్ళకి ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ పెరిగిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ పెరిగాయి. అండ్ వాటి మీద ప్రతి ఒక్కరి ప్రెజెన్స్ అనేది ఆటోమేటికల్‌గా వారు మరి ఎవరు చెప్పినా చెప్పకపోయినా వారంతట వారు చేసుకుంటున్నారు. దాంట్లో మంచి, దాంట్లో చెడు, దాంట్లో ఘోరమైనటువంటి విషయాలు మనకి కనబడుతున్నాయి. కాకపోతే ఎక్కువ మంది క్రైస్తవులకి క్యూరియాసిటీ ఎక్కువ, కుతూహలం ఎక్కువ. సో, క్యూరియాసిటీ అనేది కొన్ని విషయాలకు మంచిగా ఉంటుంది కానీ చాలా విషయాలకు మంచిదిగా ఉండదు. చిన్నపిల్లలు దేవుడి వాక్యం విన్నప్పుడు దేవుడు అంటే ఏమిటి? దేవుడు ఎవరు? లేకపోతే సృష్టి ఎట్లా చేశాడు? మనిషిని ఎట్లా సృష్టించాడు? మనుషుల్లో పాపం అనేది ఎందుకొచ్చింది? అండ్ దేవుడికి వ్యతిరేకంగా మనుషులు ఇంకా ఎందుకు బ్రతుకుతున్నారు? యేసుప్రభు శిలువ కార్యం ఏంటి? అనే ప్రశ్నలు అడిగినప్పుడు వారికి తెలుసుకోవాలి అనేటువంటి క్యూరియాసిటీ ఉంది కనుక వారు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. తల్లిదండ్రులు జవాబులు చెప్తే వారు బేషైన భక్తులవుతారు. కానీ అట్లాంటిది కాకుండా పనికి మాలినటువంటి క్యూరియాసిటీ, అక్కడేమైంది? ఇక్కడేమైంది? వాడికేమైంది? వీడికేమైంది? వాడింట్లో ఏం జరిగింది? వీడి చర్చిలో ఏం జరుగుతోంది? అన్నటువంటి ఉపయోగం లేనటువంటి క్యూరియాసిటీ ఈ రోజుల్లో చాలా ఎక్కువ. అండ్ యూట్యూబ్ నిండా, ఫేస్‌బుక్ నిండా, ఇన్‌స్టాగ్రామ్ నిండా, టిక్‌టాక్ నిండా, టెలిగ్రామ్ నిండా, ఇంకెన్నున్నాయో నాకు తెలీదు. అట్లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నిండా అన్‌బిబ్లికల్, ఇల్లాజికల్ బట్ క్యూరియస్ అట్లాంటి విషయాలు పెరిగిపోతున్నాయి. రెండవది మనోళ్ళకి కాంట్రవర్సీ అంటే ఎంతో పిచ్చి. కాంట్రవర్సీ అంటే వివాదాస్పదమైన. దాని వెనక తప్పకుండా పడతారు. దాన్ని తెలుసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. అండ్ లోకంలో ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీ. లైమ్‌లైట్‌లో ఉండాలంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. అది సామాజికంగా అండ్ క్రైస్తవ లోకంలో కూడా మనకు కనపడుతుంది. కరప్షన్, వీడు చెడిపోయాడు, వాడు చెడిపోయాడు, ఆమె పడిపోయింది, ఈమె పోయింది అనగానే దాని గురించి తెలుసుకోవడానికి. అరే మనము ఎంత చెడిపోతున్నాం, మనం ఎంత దిగజారాం, మనం ఎంత పడిపోయాం, మన పతనావస్థ నుండి ప్రభువైన యేసు చేసిన గొప్ప కార్యము చేత మనం పైకి రావాలి, ఆత్మానుసారంగా బ్రతకాలి అన్న ఆలోచన లేదు. ఇక కంటెన్షన్స్, ఈ సంఘం ఆ సంఘానికి మధ్యలో తగాదా, నేను పెద్ద, నా చర్చ్ బిల్డింగ్ పెద్ద, నీ చర్చ్ బిల్డింగ్ పెద్ద కన్నా అని దానిలో ఇంట్రెస్ట్. లేకపోతే ఒకే సంఘంలో 2 వర్గాలు, అవి కొట్టుకుంటుంటే రోడ్డుకెక్కి కొట్టుకుంటుంటే పోలీసోళ్ళు చూసి నవ్వుతున్నారు, విలేకరులు చూసి నవ్వుతున్నారు. అండ్ జనాలు కూడా అట్లాంటి వీడియోలు చూసి నవ్వుకోవడానికి ప్రార్థన అయితే చేయరు. దేవా నీ సంఘం ఇట్లా చీలిపోయింది, నీ సంఘం ఇట్లా చెదిరిపోయింది, నీ సంఘంలో ఇట్లాంటి చెత్త చేరింది అని ప్రార్థన చేయరు, కన్నీరు కార్చరు. కానీ వాటిని చూసి వాటిని షేర్లు చేసి వారి టైం వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ వాటితో కాలం గడిపేస్తున్నారు. దాని తర్వాత కొంతమంది తురుంఖాన్లు బయలుదేరుతారు. అంటే ఆయనే ఇక నేనే టైగర్ని, నేనే లయన్ని, ఇక నేనే డ్రాగన్ని అని చెప్పుకునేటువంటి తురుంఖాన్లు. ఈయన ఒక సవాల్ విసిరితే ఆయనకి ఇంకొక ఆయన సవాల్ విసురుతాడు. ఇక వీరి యొక్క హాట్ వేడి వీడియోలు వైరల్ అయిపోతుంటే వాటిని చూసేటువంటి వారు ఉన్నారు. అసలు అట్లాంటివి మీరు చూడకపోతే వీళ్ళకి అసలు అవకాశమే ఉండదు ఆ టైప్ అవ్వడానికి. వీళ్ళు దారి మార్చుకుంటారు, దారికి వచ్చేస్తారు. కానీ మనమే వారిని చెడగొట్టడానికి ఒక అవకాశం ఇచ్చిన వారం అయిపోతున్నాం. సో మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క కాన్ఫ్రాంటేషన్, ఛాలెంజ్ వీడియోలు అంటే చాలా ఇష్టం. అండ్ ఆ వీడియోని పెట్టినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ ఓనరే థంబ్‌నెయిల్ అట్లా తయారు చేసి పెడుతున్నాడు. ఎక్కడా విన్నటువంటిది, ఎవ్వరూ చూపనటువంటిది ఆయనే సొంతగా అట్లా పెట్టి సొంత డబ్బా కొట్టుకుంటుంటే మనం దాన్ని చూడడానికి మనకి బొత్తిగా వివేకము లేదు. ఎఫ్ఎస్సి 5లో రాయబడినట్టు జ్ఞానము లేకుండా అజ్ఞానుల్లాగా మనం కూడా అట్లాగే తయారైపోతే ఎట్లా? దాంతోపాటు ఎంతోమంది క్లిక్ బెయిట్ థంబ్‌నెయిల్స్ పెడతారు. దాంట్లో వారు మనకి చూపించేది, లోపల చెప్పేది, చూపేది బొత్తిగా అసలు సంబంధం లేకుండా ఉంటుంది. మనల్ని మాటిమాటికి మరి మోసపుచ్చుతున్నారు, లేకపోతే మనం మూర్ఖులు అనుకొని ఆ ప్రకారం మనల్ని వారు ఆడిస్తున్నారు అన్నది కూడా మనకు తెలియకుండా మనము ఇట్లాంటి వాటికి పడిపోతున్నాం. సో మన ప్రశస్తమైనటువంటి సమయాన్ని వీటి మీద వృధా చేస్తున్నాం. మన ప్రశస్తమైనటువంటి ఆలోచనలను వీటి మీద వృధా చేస్తున్నాం. మన ప్రశస్తమైనటువంటి తలాంతులను వీటి మీద వృధా చేస్తున్నాం. ఆ సమయము గంట, 2 గంటలు, 4 గంటలు వాటికి కేటాయించే బదులు మీరు పోయి ఒకరికి సువార్త చెప్తే, మీరు పోయి 10 కరపత్రాలు పంచితే, మీరు పోయి ఒక సంఘంలో ఉపయోగకరమైనటువంటి సేవ చేస్తే, మీరు పోయి ఒక
మరి బలహీనమైనటువంటి వ్యక్తికి సహాయపడితే, మీరు ప్రార్థన చేస్తే, మీరు నలుగురి యొక్క బైబిల్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్తే, చెప్పడానికి బైబిల్‌లో ఉన్నటువంటి సిద్ధాంతాలను సరిగ్గా మీరు నేర్చుకొని ఉపయోగకరంగా తయారవుతే ఎంత శ్రేష్టం. దేవుడు మెచ్చుతాడు, ఇతరులకు మేలు కలుగుతుంది, మీ జీవితాలు మాదిరికరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇట్లాంటి వాటిలో మీరు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ జీవితము అధ్వాన్నంగా మురిగిపోతుంది. అది మీకు తెలియట్లేదు, మీరు మైమరిచిపోతున్నారు. లోకంలో మోసం ఎక్కువ, లోకంలో మాలిన్యం ఎక్కువ. అండ్ లోకాన్ని అనుసరించేటువంటి వాడిని లోకము తప్పకుండా మరణానికి అప్పగిస్తుంది. ఇంకోటి దానికి తెలియదు. మనము మంచులో పడిపోతున్నప్పుడు మన ముందంతా కూడా మసకగా ఉంటుంది. మనకి దారి సరిగ్గా కనపడదు. మనం ఎటుపోతున్నాం మనకు తెలియదు. మనం కొండ మీద నుండి పోయి లోయలో పడి చచ్చిపోవచ్చు. అదే ప్రకారం ఇక్కడ ఈ యొక్క ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి కొన్ని దాంట్లో ఉన్నటువంటి సరుకంతా కూడా అట్లాంటి మసక, మోసము అండ్ మృత తుల్యమైనటువంటివి. వాటి కోసం మన టైం వేస్ట్ చేసుకోకూడదు, లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. ఎఫెసీ 5వ అధ్యాయం 8 నుండి 21 వరకు నేను చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంట్లో రాయబడిన దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పినటువంటి వారి జీవితం ఉందా, మీ జీవితం ఉందా, మన జీవితం ఉందా చూసుకుందాం. అట్లా ఉంటే దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి జాబితాలో మీరు లేరు. కానీ అట్లా లేకపోతే మీరు పైనున్న జాబితాలో 100% ఉన్నారు. ఇక నుండైనా మనం మారిపోవడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. సో ఏమని చెప్తున్నాడు దేవుడు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీ ఓల్డ్ స్టేటస్ మారిపోయింది. ఒకప్పుడు చీకట్లాగా ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగయ్యారు. అంటే ప్రభు చేత మీరు వెలిగించబడ్డారు. సో మీ జీవితం ఒకప్పటిలాగా ఉండకూడదు, లోక సంబంధుల్లాగా ఉండకూడదు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. సో మీరు వెలుగు సంబంధులైతే మీలో ఉండాల్సినటువంటి ఫలం ఏంటి? 3 రకాలుగా చెప్పాడు. మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పైన ఉన్నటువంటి ఆ యొక్క దేంట్లో కూడా మంచితనం లేదు, దేంట్లో కూడా నీతి లేదు, దేంట్లో కూడా సత్యం లేదు. ఆ క్లిక్ బెయిట్ థంబ్నెయిల్స్ పెట్టేవాడికి మంచితనం ఉంటే వాడు అట్లా చేయడు, వాడు స్వార్థపరుడు. నీతి బొత్తిగా వాడికి లేదు, అండ్ వాడిలో సత్యం అనేది అసలు లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధాన్ని పైన పెడుతున్నాడు, లోపల ఇంకో తతంగాన్ని పెట్టి చూపిస్తున్నాడు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. సో వెలుగు సంబంధులకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే వారికి ఏది ప్రీతికరమో, వారికి ఏది మరి రసవత్తరమో లేకపోతే రంజకమో అనేది వారు చూసుకోరు. ప్రభువుకి ఏది ప్రీతికరమో. సో ఆ వీడియో చూసేటప్పుడు, ఆ పేపర్ చదివేటప్పుడు, లేకపోతే ఒక చోట సమయం గడిపేటప్పుడు ప్రభు అయితే దీన్ని చేస్తాడా, ఆమోదిస్తాడా, ఇది ప్రభువుకి ప్రీతికరమా లేకపోతే ఇది ప్రభువుకి ఆయాసకరమా అని ఒక వివేకము కలిగి జ్ఞానంతో ఉన్నటువంటి భక్తుడు, భక్తిపరురాలు ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ఆలోచించట్లేదంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అన్నాడు. వాటిని ఖండించమంటే వాటిలోనే పడి దొర్లి ఖుషీగా మనం ఉంటే ఇక మనకి మరి లోకానికి బొత్తిగా వ్యత్యాసం లేదు. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటం అయినను అవమానకరమై ఉంది. సో అపోస్తలుడైన పౌలు ఒకవేళ మన కాలంలో ఉంటే ఆయన యూట్యూబ్లో ఇట్లాంటి వీడియోలు బొత్తిగా పెట్టడు. వాడేం చేశాడు, వీడేం చేశాడు, అఫ్కోర్స్ వారు చేసినవి దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా, పాపభూయిష్టంగా, అందరినీ మోసపుచ్చేవిగా ఉంటే రైట్ వేలో వారిని ఎక్స్పోజ్ చేయండి. అంతేగాని క్యూరియాసిటీతో, కార్నాలిటీతో, అంటే కుతూహలము లేకపోతే శరీర తత్వము దాంట్లో ఉన్నటువంటి ఆ పాపిష్టి లక్షణమును బట్టి వాటిని బయటపెట్టేటువంటి వారముగా మనం ఉండకూడదు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడిన ఒకరోజు రానే వస్తుంది, దేవుడు ప్రతిదాన్ని బట్టబయలు చేస్తాడు. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు వినండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దినాలు చెడ్డవి. 2025లో ఒక్కొక్క రోజు మనకి అయిపోతూ ఉంటే చెడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది, దినాలు బాగుపడవు. కనుక అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? సమయమును సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని పోనివ్వద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. సో అంత స్పష్టంగా పాయింట్ బై పాయింట్ దేవుడు తన యొక్క సత్యమును మన ఎదుటకి తీసుకుని వచ్చి ఆత్మ ద్వారా మనకు బోధించినప్పుడు మనము దానిని గైకొనకుండా మరో రకంగా మనం పోయాము అంటే మనలో చాలా పెద్ద లోటు ఉంది.
అండ్ చాలా పెద్ద లోపం ఉంది, పాపం ఉంది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. జస్ట్ మనం ఇమాజిన్ చేయాలి, నేను ఆత్మపూర్ణుడినైతే ఇప్పటిదాకా నేను విన్నటువంటి ఆ విషయాల్లో నేను పాలిభాగస్తుడిగా ఉంటానా? ఉండను. నిజానికి కాదు కదా, కల్లో కూడా అట్లాంటివి నేను చేయను. ఆత్మపూర్ణులు అట్లా చేయరు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడేటువంటి వారు వాటిని అసహించుకుంటారు. ఆత్మ లేనివారే ఇట్లాంటి వెకిలి విషయాల మీద పడి మరి వెలకిల్లా పడి జీవిస్తారు. సో దేవుడి వాక్యం ఏం చెప్తుందో మనం గ్రహించి ఇప్పటికైనా మనము బుద్ధి తెచ్చుకుంటే మనకే గొప్ప మేలు దేవుడు చేస్తాడు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎల్లప్పుడూ 24/7 అంటే ప్రతి గడియ మనం చేసే పని ద్వారా మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు యేసు పేరట చెల్లించాలంటే అది దేవుడు ఆమోదించేదై ఉండాలి, దేవుడి దృష్టికి అనుకూలమైనదై ఉండాలి, ఆత్మీయమైనదై ఉండాలి, మనకు ఆశీర్వాదకరమైనదై ఉండాలి. ఇప్పటిదాకా పైన చెప్పినవి ఏవి కావు. అంటే ఆ యొక్క ఏవైతే లోక సంబంధమైన వాక్య వ్యతిరేకమైన విషయాలు మనం పేర్కొన్నామో అవి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. సో క్రీస్తునందు మనకి భయం ఉంటే అన్నీ మనం సరి చేసుకుంటాం, వాక్యానుసారంగా మారిపోతాం. మనకి ఇది స్టాండర్డ్, దేవుడి వాక్యమే మనకి స్టాండర్డ్. ఈరోజు ఉన్నటువంటి ఏ నుండి జెడ్ వరకు ఉన్నటువంటి ఏ వ్యక్తి కాదు, ఆయన ప్రపంచ ప్రముఖుడైనా మనకి నో ప్రాబ్లం, ఆయన ఎవడో మనకి సంబంధం లేదు. మనకి వాక్యం అట్లా ఉంటే వాక్యానుసారంగా ఉంటాం, ఏ వ్యక్తి ప్రకారం మనం ఉండకూడదు. వారు దేవుడి వాక్యానుసారంగా ఉంటే దేవుడికి స్తోత్రం, వారు దీవించబడతారు అండ్ వారు రెండింతల సన్మానానికి పాత్రులు. కానీ వారు అట్లా లేకపోతే, వాక్యం ఈ ప్రకారం ఉండి వారు ఇంకో రకంగా ఉంటే వారికన్నా ఘోరమైన దుర్మార్గులు ఇంకొకరు ఉండరు. సో మన సమయం ఏం చేయాలి? మన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి, దాన్ని పోనివ్వద్దన్నాడు. సో ప్రతిరోజు మీరు ఈ సమయం దేన్నైతే వృధా చేస్తున్నారో దాన్ని బైబిల్ పఠించి దేవుడి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించండి. ప్రతిరోజు ఆ యొక్క విషయాలతో కాలక్షేపం చేస్తున్నారు, దాన్ని మీరు ఆపు చేసి దేవుడితో మీరు ప్రార్థనలో మరి సమయము గడపడం నేర్చుకోండి. మీ పాపమును ప్రతినిత్యము ఒప్పుకొని విడిచిపెట్టి మిమ్మల్ని మీరు పవిత్రంగా చేసుకోవడం నేర్చుకోండి. అండ్ ఎవరికో ఒకరికి ప్రభు పేరట ప్రతిరోజు చిన్న సహాయమైన చేయడానికి ప్రయత్నము చేయండి. అండ్ మీ యొక్క తలాంతు, మీ యొక్క సమయము, మీ యొక్క ధనముతో దేవుడిని సేవించండి, ఆయన రాజ్యాన్ని కట్టండి. ఈయన మినిస్ట్రీని కట్టడం, ఆయన చర్చిని కట్టడం, ఆయన ఇమేజ్ని బిల్డ్ చేయడం, లేకపోతే ఆమెని పాపులర్గా తయారు చేయడానికి మీ యొక్క జీవితాన్ని వృధా చేసుకోవద్దు. యేసుక్రీస్తు తప్ప మరెవడు ఘనతకు, మహిమకు అండ్ కీర్తికి అర్హుడు కాడు. అది మనం తెలుసుకొని కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే హెచ్చించి ఘనపరిచి అందరూ ఆయన వైపు ఆకర్షించబడేటట్టు, ఆయన రాజ్యం మాత్రమే పెరిగి విస్తృతంగా ముందుకు సాగునట్లు, అందరూ దాంట్లోనికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకున్నట్లు మనం ప్రతి విధమైన ప్రయత్నము చేయాలి. అది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, అవివేకుల వలె కాక వివేకుల వలె ప్రభు చిత్తమేంటో మనం తెలుసుకుని చేసినప్పుడు, జీవించినప్పుడు సంభవించే విషయం. అట్లా లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. థామస్ ఆల్వా ఎడిసన్ గొప్ప మేధావి, శాస్త్రవేత్త, కానీ ఆయనకు బలహీనత, సిగార్లు తెగ తాగేవాడు. అండ్ ఏ సిగార్ అంటే ఆ సిగార్ కాదు, సిగార్ అంటే చుట్ట, హవానాలో తయారైనటువంటి స్పెషల్ బ్రాండ్ సిగార్లు తాగేవాడు. ఆయన ఆఫీస్కి ఎంతోమంది వచ్చిపోయేవారు, ఆయన సిగార్ పెట్టలు అక్కడ ఉంటే వాళ్ళు కూడా దాన్ని తీసి తాగేసేవారు. సో ఈయన కొన్నిసార్లు ఉండేవి కావు. సో ఒకరోజు ఈయన తన స్టాఫ్తో అన్నాడు, అందరూ తాగేస్తున్నారు, నాకు లేకుండా నేను అంత ఖర్చు పెట్టి తెప్పించుకుంటే. సో అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క సెక్రటరీ మరి ఈ ప్రకారం చెప్పారు, ఇప్పుడు మనము నకిలీవి క్యాబేజ్ ఆకులతో తయారు చేసినటువంటి సిగార్లు తెచ్చి పెడదాం, వారు వాటిని తాగుతారు, మీరు మీ యొక్క ఒరిజినల్ హవానా తాగొచ్చు. సో ఆయన అన్నాడు చాలా మంచిది అని. కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళా ఒక రోజున థామస్ ఆల్వా ఎడిసన్ తన సెక్రటరీతో అంటున్నాడు, మరి నా యొక్క హవానా ఇంకా అయిపోతూనే ఉన్నాయి, నాకు మరి అవి లభించట్లేదు, అండ్ ఏదో తెప్పిస్తానన్నావు, అవేమయ్యాయి అంటే, అయ్యో ఎప్పుడో తెప్పించి మీరు ప్రయాణం అయిపోతున్నప్పుడు మీ మేనేజర్కి ఇచ్చాను,
అన్నప్పుడు ఆయన కాసేపు ఆలోచించి పగలబడి నవ్వాడంట. ఎందుకంటే అయ్యో! నా మేనేజర్‌కి మన ప్లాన్ ఏంటో తెలీదు. కనుక ఆ యొక్క ఫేక్ సిగార్‌లన్నీ నా యొక్క ప్రయాణం కోసమే ప్యాక్ చేసాడు. దాంట్లో ప్రతి క్యాబేజ్ ఆకు సిగారు అంటే చుట్ట నేనే తాగాను. వారి కోసమని మనం తెప్పించినవి అన్నీ నేనే తాగాల్సొచ్చినవి. నా కోసం తెప్పించుకున్న హవానా సిగార్‌లన్నీ వాళ్ళు తాగేసిపోయారు. సో, అట్లాగే మనల్ని మనమే దెబ్బతీసుకుని, మనకి మనమే ద్రోహం చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారకుండా ఉండాలంటే దేవుడి వాక్యం ప్రకారం మారడం, దాని ప్రకారం జీవించడం అది అనివార్యం. మీరు, మీ ఇంటివారు, మీ సంఘం ఆ ప్రకారమైన జీవితాన్ని చివరి దినాల్లో జీవిస్తారని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరోసారి నీ వాక్యమే సత్యంలో దేవుడు మనల్ని కలిపేంత వరకు ఆయన వాక్యమే సత్యం, ఇంకేది సత్యం కాదు. మనం ఆయన్ని వాక్యాన్ని నమ్మినట్టు మరి దేన్ని ఎవరిని నమ్మకూడదు. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం, సాఫల్యతను పొందుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.